హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలోని మూల విరాట్ కు సంబంధించిన ఆభరణాలను చోరీ చేశారు దుండగులు. 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ పూజారులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న అందాజ రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనక డోర్ నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన ఉన్న కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా ఎత్తుకపోయినట్టు తెలుస్తున్నది. మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం సిసిఎస్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీం వాళ్ళకు, అదేవిధంగా మా క్రైమ్ ఇన్స్పెక్టర్, మా లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తొందరలోనే పట్టుకుంటామండి ఈ దొంగతనాన్ని. ఇది అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 13 కిలోల సిల్వర్ అని చెప్తుండండి. దాదాపుగా ఒక 2 నుంచి 3 తులాల వరకు గోల్డ్ అని చెప్తున్నారండి. అది వెరిఫై చేస్తున్నామండి. తొందరలోనే పట్టుకుంటాం. ఇది అప్రాక్సిమేట్లీ మనం చెప్పలేమండి కదా, గోల్డ్ వాల్యూ మనం దొరుకుతారు కదా, దొరికినప్పుడు చెప్తామండి. అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు అండి, 30 to 40 lakhs అని కూడా చెప్తున్నారు కదా, చెప్తున్నారు అట్లా. ఓకే. నిన్న అందాజ రాత్రి 12:45 నుంచి 2 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి వెనక డోర్ నుంచి స్కూటీపై నుంచి ఆ డోర్ వెనక గేట్ నుంచి పైన ఉన్న కొంత సందులోకి వెళ్ళి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో ఉన్న కొన్ని హారాలు, అదేవిధంగా సిల్వరు, అదేవిధంగా